హలో ఫ్రెండ్స్, మీరు ఇంట్లోనే ఈజీగా టమాటా పికిల్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నారా? అయితే ఇవి చేయండి, చూసేద్దాం ఈ వీడియో. మనం ఫస్ట్ చింతపండు కొంచెం వేసుకోవాలండి. టమోటాస్ అన్నీ ఒక దేక్షాలు వేసి వాటర్తో కడుక్కొని ఒక తడి బట్ట తీసుకొని తేమ లేకుండా ఆ టమోటాస్ని తుడిచి పక్కన పెట్టుకోవాలండి. ఒక్కో టమాటాని 4 స్టెప్స్గా కట్ చేసుకోవాలండి. 4 పార్ట్స్గా కట్ చేసుకుని ఒక దేక్షాలో వేసి దాంట్లో చింతపండుని వాటర్లో వేయకండి. చింతపండు వాటర్లో వేయకుండా అలాగే వేసి గ్యాస్ స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. వేయించుకుంటూ దాని మీద క్యాప్ వేయాలండి. దాని మీద క్యాప్ వేసాక అప్పుడప్పుడు క్యాప్ ఓపెన్ చేసి 10 మినిట్స్కి 5 మినిట్స్కి కలబెట్టుకుంటూనే ఉండాలండి. మనము జీలకర్ర, మెంతులు, సాసవులు, మిరపకాయలు ఇవన్నీ ప్యాన్లో వేసి వేయించుకోవాలండి. బాగా దూరగా వేయించి చిటపిట అనేంత వరకు ప్యాన్లో వేయించుకోవాలండి. ఇవన్నీ మనం ఒక మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలండి. పౌడర్ కట్ అవుతుంది, అది మనము పికిల్లో వేసి కలుపుకోవాలని చెప్పి పౌడర్ వేసుకుంటామండి. మిక్సీ జార్లో కొట్టుకున్నాక ఈ టమోటాస్ మగ్గాయో లేదో అప్పుడప్పుడు చూస్తూ కలపెట్టుకుంటూ ఉండాలండి. చూడండి, టమోటా గుజ్జు టమోటా బజ్జీలాగా స్మూత్గా అయిపోయాయండి. చాలా బాగా వస్తుందండి. స్లోగా వేయించుకుంటూనే ఉండాలండి టమోటా పికిల్ని. మీరు వాటర్ ఆయిల్ వేసి ఫుల్ ఫ్లేమ్ పెట్టి ప్రిపేర్ ఏం చేస్తే త్వరగా అయిపోతుందో అనుకోవచ్చు. అలా చేస్తే బూజు వచ్చే అవకాశం ఉందండి. ఏం వేయకుండా లో ఫ్లేమ్లో ఆ గుజ్జుతోనే ఆ టమోటాస్తోనే అవే మగ్గిపోవాలండి. అవి మగ్గాక మిక్సీకి కొట్టుకోవాలండి. అవి పప్పు గుత్తి అయితే మనకి సరిగ్గా స్మాష్ కావండి. అందుకని చెప్పి ఆ స్మాష్ కాకుండా దానికి మనం మిక్సీకి కొట్టుకుంటే మేలండి. చాలా మెత్తగా అయిపోతాయండి. అది కాక మనకి ఈజీగా కూడా ఉంటుందండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసేసి జీలకర్ర కొంచెం కొద్దిగా ఎక్కువ వద్దని మా ఇంట్లో తినాలండి. జీలకర్ర ఎక్కువ వేసిన జీలకర్ర, ఉద్దిబేడలు, శనగ బేడలు ఆయిల్లో వేయాలండి. ఆయిల్లో వేసి బాగా వేయించుకున్నాక వెల్లుల్లి తోలు తీయకుండా అలాగే ఒక పిడికెడు వెల్లుల్లి ఆయిల్లో వేసేసేయాలండి. మళ్ళీ కరివేపాకు కూడా దాంట్లోనే వేసేసేయాలండి. వేసి కలబెట్టుకొనేసేసి బాగా వేగాలండి, మగ్గించుకోవాలండి. బాగా మగ్గించేసుకున్నాక మనము ఇది టమోటా పేస్ట్ కొట్టుకున్నాం చూడండి. ఆ టమోటా పేస్ట్లో ఈ పౌడర్ ఇంతవరకు చెప్పాలి, జీలకర్ర అవి ఆ పౌడర్ వేసి కలబెట్టుకొని దాంట్లో తగినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు కరెక్ట్గా ఉండాలండి. అలా ఎక్కువ వేసుకున్నా తినలేరండి. ఇప్పుడు మనం కలిపి పక్కన పెట్టుకున్న టమోటా పేస్ట్ని ఈ ఆయిల్లో వేసేసేసి లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలండి. చాలాసేపు 1/2 అవర్ పడుతుందండి. నేను కొత్తగా ఛానల్ పెట్టానండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఈ పికిల్ మీకు దోశలేకి, ఉప్మాలేకి, పూరీలేకి చాలా చాలా బాగుంటుంది. వేడి అన్నంలోకి, రాగి సంగటిలోకి చాలా బాగుంటుందండి. దీనిలో కాంబినేషన్ ఏంటో చెప్పనా? ఎక్స్ట్రా ఆమ్లెట్ అండ్ చికెన్ కబాబ్, ఇవి 2 ఉంటే చాలండి. అబ్బా, నోరు ఊరిపోతుందండి మీకు చూస్తే ఆ పికిల్ని. చూసారా ఎంత ఆయిల్ జ్యూసీగా వచ్చిందో? నాకు ఇక్కడ లైట్ సరిగ్గా లేదండి, పైన ఉండేదాన్ని సరిగ్గా రావట్లేదు వీడియో. మీరు ఇంట్లో ఒక్కసారి ప్రిపేర్ చేసి చూడండి. మీరు 3 పూటల దేంట్లోకే నా టమోటా పికిలే కావాలనుకుంటారండి. నేను 1 kg టమోటా పికిల్ చేస్తే 1 వీక్లో అయిపోతుందండి పికిల్ అంతా మా ఇంట్లో. మా ఆయనకి చాలా అంటే చాలా చాలా ఇష్టం అండి ఈ పికిల్. నేను ఆమ్లెట్ వేసి ఈ పికిల్ చేసి రైస్ పెడితే చాలండి, కడుపు నిండా తింటాడండి. మీరు ఎక్కడైనా లాంగ్ జర్నీస్కి వెళ్ళాలన్నా బయట రైస్ తీసుకొని పికిల్ చేసుకోకపోతే మీకు చాలా బాగుంటుందండి లాంగ్ జర్నీస్ వాళ్ళకి. అలాగే హాస్టల్లో పిల్లలు ఫుడ్ తినలేకుంటారు చూడండి, వాళ్ళకి పికిల్ చెప్తే వాళ్ళకి 1 month స్టోర్ ఉంటుందండి. బాగా తింటారు కడుపు నిండాకండి మీ పిల్లలు కూడా. తప్పక ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరు ఈ పికిల్ ప్రిపేర్ చేయాల్సిందిగా కోరుతున్నానండి. చూసారా ఎంత ఆయిల్ పైకి వచ్చేస్తుందో? అలా పైకి వచ్చేంతవరకు 1/2 అవర్ బాగా వేయించేసుకోవాలండి.
గుజ్జు 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 వచ్చేంతవరకు వేయించుకుంటూనే ఉండాలి. అది ఫుల్ ఫ్లేమ్ పెడితే ఎగిరి చేతి మీద పడి బొబ్బలు వచ్చే అవకాశం ఉందండి. కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టి క్యాప్ వేసుకొని స్లోగా వేయించుకోవాలండి. ఈ పికిల్ తినాలనే అదృష్టం ఉండాలండి ప్రతి ఒక్కరికి. ఇప్పుడు మనం బయట తెచ్చుకునే ఫుడ్లలో కల్తీలు కలుపుతున్నారండి. అవి తిన్నా కూడా హెల్త్కి మంచిది కాదు. కాబట్టి మనం ఇంట్లో ఓన్గా ప్రిపేర్ చేసుకుంటే హెల్త్ కూడా మనకి బాగుంటుందండి. చూసారా ఆయిల్ ఎంత జ్యూసీగా వచ్చేసిందో పైకి. చాలా అంటే చాలా చాలా ఇష్టం అండి పికిల్ నాకు. చూసారా ఎంత బాగుందో పికిల్. ఇప్పుడు మనం ఒక బాక్స్లోకి తీసుకొని దాన్ని స్టోర్ చేసుకోవచ్చండి. గ్యాస్ ఆఫ్ చేసి 1/2 అవర్కి అదంతా ఒక బాక్స్లో తీసుకొని స్టోర్ చేసుకొని మనం ఎత్తిపెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు రైస్ లేక్ కానీ పెరుగన్నం లేక్ కానీ ఏ దాంట్లోకైనా కూడా చాలా 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 బాగుంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇన్ మై వీడియో అండి ఆల్ ఆఫ్ యూ.